ఇదిగోండి ఆయిల్ పోస్తున్నాను. ఒక అర కేజీ నూనె పట్టేస్తుందని నేను అనుకుంటున్నాను. మనకి నూనె ఎక్కువ వేసుకుంటే సంవత్సరం అంతా కూడా చక్కగా నిలువ ఉంటుంది. ఇదిగోండి పచ్చడంతా కూడా ఇందులో వేసేస్తున్నాను. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? కొద్దిగా కొన్ని ముక్కలు అయితే మిగిలినాయండి. ఆవకాయ పొద్దుటైతే ఆవకాయ పెట్టేశాను. మధ్యాహ్నం నుంచి ఇంకేం చేశానంటే కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంకా బెల్లం ఆవకాయకి అంటే కొంచెం మీద అడ్డెడు ఎక్కువ వచ్చినాయి కదా, నేను అంటే ఏం చేశానంటే కొన్ని ముక్కలు ఆవకాయ ముక్కలు తీసేసి మిగతా ఆవకాయ పట్టేశాను అనమాట. సరే ఆ ముక్కలతో బెల్లం ఆవకాయ చూపించుకుంటున్నారు కదా మన ఫ్యామిలీ మెంబర్స్ అని. ఎప్పుడో 2 years బ్యాక్ పెట్టానండి. ఒక చిన్న హార్లిక్స్ సీసర్ పెట్టుకున్నాను, అంతకు మించి తినరు పిల్లలు. ఇప్పుడు అంతే, కొంచెం ఇంచుమించుగా ఏంటంటే టిఫిన్స్లోకి లేదా కొంచెం పెరుగన్నంలోకి అలా నంచుకుని తింటే బాగుంటుంది. తీపి ఆవకాయ చాలా టేస్టీగానే ఉంటుంది, కానీ మా పిల్లలకి ఏంటంటే కారం తినడం అలవాటు అయిపోయి కొంచెం తక్కువ తింటారు. నేను ఆయనే వేసుకోవాలన్నమాట, అంటే నేను మా వారే వేసుకోవాలి. కాబట్టి ఇదిగోండి ముందు కొద్దిగా నేను చూడండి ఒకసారి ఆవాలు కొంచెం ఒక స్పూన్ మెంతులు వేసుకున్నాను అనమాట. ఇది పొడి చేసేసుకుందాం. మీకు తెలుసు కదా ఆగారా ప్రొడక్ట్ మిక్సర్ గ్రైండర్ అండి. ఇది మనకి 2 years వారంటీ ఉంది. 3 jars ఉన్నాయి. దీంట్లో అయితే ఫంక్షన్స్ అయితే లో ఉంది, మీడియం ఉంది, హై స్పీడ్ ఉంది. మనకి అలాగే ఎంత కావాలితే అంతే మిక్స్ చేసుకునేలాగా ఆప్షన్ ఉందన్నమాట. మన ఆనియన్స్ అయ్యి చేపల పులుసులోకి కొంచెం అటు ఇటుగా నూరుకుంటాం కదా, మరి పేస్ట్లా కాకుండా అలా మనం ఇక్కడ ఆన్ చేసుకుంటే ఇలా స్టార్ట్ అవుతుంది. మిక్సీ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, ఒకసారి చెక్ చేయండి. నేనైతే వాడుతున్నాను. 2 years వారంటీ ఉంది కదా, హ్యాపీగా వాడుకోవచ్చు. ఇప్పుడైతే దీన్ని మిక్సీ పెట్టేసి చూపిస్తాను మీకు. ఇవి కావాలి మనకి ఆవు పిండి కొంచెం మెంతిపొడి కలిపి మిక్సీ పెట్టేస్తున్నాను. ఇవి నేను కొంచెం అంటే పండినకాయ కూడా కట్ చేశారన్నమాట ముక్కల కింద. అయితే నేను ఏం చేశానంటే ఇప్పుడు బెల్లం ఆవకాయ కూడా పెట్టుకునే అంటే ఐడియా వచ్చింది కాబట్టి సరే అని చెప్పేసి పండిన ముక్కలన్నీ తీసేసి పక్కన పెట్టానండి. ఇలా మనకి బెల్లం ఆవకాయకి కొంచెం ఇలా లైట్ ఎల్లో వచ్చినాయి పెట్టుకుంటే బాగుంటుంది. ఇవి నేను ఎండ్లో పెట్టానమాట. మధ్యాహ్నం నుంచి ఒక 2 hours ఎండ్లో పెట్టుకున్నాను. ఈ ముక్కలు మీకు ఇప్పుడు కొలిసి చూపిస్తాను. నేనంటే ఉజ్జాయింపుని పెట్టేసుకుంటాను కాబట్టి అంత ఇబ్బంది ఉండదు. మీకు చూపించాలి కదా కొలత అయితేనే. నేనైతే ఇదిగోండి ఒక గిన్నె ముక్కలమాట. ఎన్ని గిన్నెలు వచ్చినాయో చెప్తాను. బెల్లం ఆవకాయకి కొంచెం పరువుగా అంటే బాగా పండినవి కాకుండా ఇలా పసుపు రంగులో వచ్చినవి పెట్టుకున్నా కూడా బాగుంటుంది. ఎండ్లో మటుకి 2 hours పైనే పెట్టానండి ఇవి. అందుకే ఇలా కొంచెం లైట్గా చూసారు కదా డ్రై అయినట్టు ఉన్నాయి కదా. ఇదిగోండి 3 గిన్నెలు. నాలుగు గిన్నెలు ముక్కలు వచ్చినాయి. ఈ 4 గిన్నెల ముక్కలకి నేను ఆవపిండి, ఇందులో మెంతి పొడి అదే ఒక స్పూన్ మెంతులు వేసాను కదా, అది కలిపి మిక్సీ పెట్టేసాను కదా. ఇదిగోండి ముక్కల కన్నా ఆవపిండి ఎక్కువైపోతే కొంచెం చేదు వస్తుంది. ఈక్వల్గా మన కారం అది వేసుకొని కాయలు బాగా పులిపి అనుకోండి, ఆ పులుపుకి ఆ ఆవపిండి చేదు చచ్చిపోతుంది. అంటే అదే పోతుంది అంటారు. నేనేమో అలా అంటూ ఉంటాను అనమాట, చచ్చిపోతుందని. అలవాట్లో పర్ఫెక్ట్ అనమాట. ఆ ఘాటు ఉండదు అనమాట చేదు అనేది. అంటే కాయని బట్టి కూడా ఉంటుంది. మనం తీపి సమానంగా ఉన్న తీసుకున్నామంటే అవన్నీ కరెక్ట్గా కొలత వేసుకోవాలి. మావ పిండి అది కూడా పక్క కొలతతో వేసుకుంటేనే మనకి చేదు అనిపించదు పచ్చడి. ఇప్పుడు మనం బెల్లం తీపి కాబట్టి నేను సగమే తీసుకున్నానండి. సగం ఆవపిండి ఎంతైతే ఆవపిండి తీసుకున్నానో అంతే కారం తీసుకుంటున్నాను. ఇదిగోండి నేను ఎప్పుడు ఈక్వల్ క్వాలిటీ చెప్పాను కదా, ఆవపిండి అలాగే కారం సేమ్ క్వాంటిటీలో కారం కూడా తీసుకున్నానండి. అలాగే బెల్లం పొడి నేను పొడి తీసుకున్నాను. లేదా మామూలు బెల్లం కూడా ముద్ద బెల్లం కూడా తురుముకుని కూడా మీరు చేసుకోవచ్చు. ఈ బెల్లం బాగుందండి, అందుకని ఇంకా అదే వాడేస్తున్నాను అనమాట నేను. ఉప్పు కూడా ఆవు పిండి ఎంత తీసుకున్నామో కారం ఎంత తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీలో ఉప్పు కూడా తీసేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. కొందరైతే ఇలా కలిపేసిన తర్వాత అంతా కలిపేసిన తర్వాత ఎండలో పెట్టడం అని ఊట కూడా ఎండలో పెడుతూ ఉంటారు అనమాట. అంటే ఆ బెల్లంలో కొంచెం కొందరు ఏం చేస్తారంటే ఇదే బెల్లాన్ని
పొయ్యి మీద కొంచెం వేడి చేసి కొంచెం పాకంలా చేసి పాకం కలిపి పెడతారన్నమాట. తీగ పాకం వచ్చేలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో పెడతారు. నేనైతే ఇంక అంత ప్రాసెస్కి అయితే వెళ్ళండి, సింపుల్గా ఉంటుంది. నేను 2 ఇయర్స్ బ్యాక్ కూడా పెట్టుకున్నాను, అస్సలు చిక్కు చెదరలేదు, ఇంత తేడా కూడా రాలేదు. పులుపు స్మెల్ కానీ అస్సలు బాగుంది. అంటే నేను ఎంతో పెట్టుకోలేదు, ఒక చిన్న హార్లిక్స్ ఇస్తాడు, ఒక అర కేజీ సీసా మట్టుకే పెట్టుకున్నాను. ఇప్పుడు అంతే, గాజు సీసా కానీ లేదా ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఏదైనా మీకు దొరికే దాన్ని బట్టి మీ ఇష్టం. నేను ఎక్కువ గాజు జార్లు కానీ లేకపోతే జాడీలు కానీ ఎక్కువ అయ్యో వాడతాను, పచ్చళ్ళకి నిలవ ఉంటుందని. బెల్లం పొడి చూసారు కదా, ఫుల్ వేసేసాను, తీపి ఉంటుంది ఇది. నేను తగ్గించే వేసుకుంటున్నాను, మీ ఇష్టం. మీకు తీపి ఎక్కువ కావాలనుకుంటే 1.5 వేసేసుకోండి. నాకు ఏంటంటే మరీ ఎక్కువ, మరీ తీపి అంటే మీ ఇష్టం. తీపి అనేది మటుకి మీ టేస్ట్కి తగ్గట్టుగా, కొంచెం బాగా తీపి తింటారు, కొందరు బాగా కొంచెం ఉప్పు ఎక్కువగా తింటారు, అలా వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా తీపి అనేది వేసుకోండి. ఉప్పు తీపి కూడా రెండు కూడా. ఇదిగోండి నేను ఉప్పు కూడా వేసేస్తున్నాను. అలాగే ఎల్లుల్లిపాయలు కొన్ని ఒలిచేసినవి ఒక రెండు పాయలు అనుకోండి, కొన్ని రేకలు తీసాను, కొన్ని ఏమో అలాగే వేసేస్తున్నాను. వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుని ఇందులో నూనె పోసుకుందాం. నేను వేరుశనగ నూనె వాడుతున్నానండి పచ్చడికి. నూనె కూడా పోద్దాం. ఇదిగోండి ఆయిల్ పోస్తున్నాను. ఒక అర కేజీ నూనె పట్టేస్తుందని నేను అనుకుంటున్నాను. మనకి నూనె ఎక్కువ వేసుకుంటే సంవత్సరం అంతా కూడా చక్కగా నిలువ ఉంటుంది. అలాగే మనకి ఆ కలరు, ఆ స్ట్రక్చరు, ముక్క కూడా గట్టిగా ఎలా అయితే మనం కలుపుకొని పెట్టుకున్నామో ఫస్ట్ ఒక 15 రోజుల్లో మనకు ఆవకాయ ఎలా ఉంటుందో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం గాజు, ఇలాంటి గాజు సీసాలోకి నేను పచ్చడి తీసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాను. మిగతాదంతా బయట పెట్టుకుని వాడుకుంటాను. అంటే కొంచెం లేట్ అయ్యే కొద్దీ ముక్క మెత్తబడడం, కలర్ చేంజ్ అవ్వడం అనేది ఉంటుంది కాబట్టి నేను అలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఇంకా మనకి ఫస్ట్ ఎలా అయితే పెట్టుకున్నామో అదే టేస్ట్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో మటుకి అంత ప్లేస్ కేటాయించుకోవాలన్నమాట పచ్చళ్ళకి అయితేనే. నా ఫ్రిడ్జ్ అంతా పచ్చళ్ళతో నిండిపోయింది అనమాట. పండుమిరపకాయ పచ్చడి అది పెట్టలేదు, ఇంకా మా ఆడపడుచు గారు పంపించారండి, ఇంకా అది ఉంది పచ్చడి. ఇంకా కాబట్టి ఇంకా నేను అదేమి ఇంకా ట్రై చేయలేదు అనమాట. అసలు అక్కడి నుంచే నాకు తెలిసి ఈ పండుమిరపకాయల పచ్చడి టేస్ట్ చేయడం అయితేనే బాగుంటుంది, చాలా బాగా పెడతారు. అన్ని పండుమిరపకాయతో టమాటా పచ్చడి, అల్లం పచ్చడి, అలా రకరకాల పచ్చళ్ళు పెడతారు అన్నమాట. బాగుంటాయి టేస్ట్లు. తోటలు కదా, పచ్చిమిర్చి తోటలు కాబట్టి ఏ వాతావరణానికి ఆ వాతావరణంలో తగ్గట్టుగా పండే వాటితో ఆ కాంబినేషన్లో పెట్టుకుంటే బాగుంటుంది. వాళ్ళకి పండుమిరపకాయలు దొరుకుతాయి కాబట్టి పండుమిరపకాయలు టమాటా పచ్చడి, పండుమిరపకాయలతో అల్లం పచ్చడి, అలా రకరకాలుగా పెట్టుకుంటారు. బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మేము అన్నీ టేస్ట్ చేస్తాం. ఇదిగోండి మనకి ఇక్కడ ఇటు సైడ్ ఆవకాయ చూడండి. బెల్లం మనం ఒకవేళ ముద్ద బెల్లం కానీ తీసుకుంటే ఉప్పు బెల్లం తీసుకోవద్దు, తీపిగా ఉన్న బెల్లం తీసుకోండి. ఉప్పు బెల్లం ఉంటే టేస్ట్ బాగోదు. మనకి తీయటి బెల్లం ఉండాలంటే ఇలా పొడి తీసేసుకోండి, అదైతే బెస్ట్ అని చెప్తాను. ఇంకా మనం నూరుకోక్కర్లేదు, రెడీమేడ్గా ఈజీగా కలిపేసుకోవచ్చు. చూసారు కదా, ఇదిగోండి ఇదంతా ఇంకా నూనె లాక్కుంటుంది, ఇప్పుడు కరగాలన్నమాట. ఇది కారం ముక్కలు, ఇంకా చిన్న ముక్కలు కూడా కట్ చేయించుకోవచ్చు. ఎలాగో ఇంకా ఆవకాయ కట్ చేసిన ముక్కల్లోనే కొంచెం దోర రంగు అంటే పండు రంగు వచ్చిన ముక్కల్ని ఏరి పచ్చడికి కలిపి పెడుతుంది అనమాట. అప్పుడు సమానంగా ఉంటుంది, పులుపు మరి ఎక్కువ కాకుండా ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి ఆ పులుపుకి మనం వేసిన మెటీరియల్ ఉన్నాయి కదా పదార్థాలు, అవంతా కలిసిపోయి కరెక్ట్గా సరిపోతుంది. లేదు బాగా పులుపు ఉందనుకోండి అస్సలు తినలేం, బాగా పుల్లగా ఉంటే కనుక. ఇది సువర్ణ రేఖైనా కాయ ముక్క టేస్ట్ చేసామన్నమాట, బాగుంది. మరి పులుపు లేదు, అలానే మరి తీయగా కూడా లేదు, బాగుంది. పట్టేసిందండి నాకు నూనె అయితేని. జార్లో కూడా కొంచెం వేస్తున్నాను. నూనె ఎంత బాగా ఉంటే అంత పచ్చడి అంత బాగుంటుంది. కొంచెం వేసేసాను అందులో ఆయిల్.
ఇది ఇంకా మనకి కరిగి ఇంకా కొంచెం లూజ్ అవుతుంది. ఇలా పచ్చడిని 3వ రోజుని ఎండలో పెడతారన్నమాట చాలా మంది. ఇది బెల్లం డ్రై బెల్లమే కాబట్టి మనకి ఆ తేడా ఏమీ రాదు. కాబట్టి మీరు వాడుకోవచ్చు హ్యాపీగా. పులిసిన బెల్లం అయితే కొంచెం తేడా వస్తుంది. మనకి ఇలా ఫ్రెష్గా వచ్చింది చక్కగా మనం తడేది లేకుండా కలుపుకుంటే సరిపోతుంది. ఒక్కసారి తీపి అది సరిపోయిందా లేదా చూస్తాను, లేకపోతే మిగతా తీపి కూడా వేసుకుంటాను. బాగుంది. ఉప్పు ఆవపిండి అన్నీ సరిపోయినాయి. కొంచెం తీపి పడుతుంది. మీరు ఒకటికి నేను కప్పున్నర వేసాను కదా, మీరు 2 కప్పులు వేసేసుకోవచ్చు కావాలితే. ఆవకాయ అంటే ఆవకాయ కొంచెం ఊరాలన్నమాట. ఊరిన తర్వాత బాగుంటుంది టేస్ట్. ఎల్లుల్లిపాయలు అవి వేసుకున్నాం కదా, కావాలితే మెంతులు కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం. నేను ఇంకా మెంతిపొడి వేసానని ఇంకా మెంతులు వేసుకోవట్లేదు అంతే. సాయంత్రం అయ్యేటప్పటికి ఎండ మామూలుగా ఉండట్లేదు. వేడి ఉడుకు అంటే ఎండ అంటున్నాను నేను. సాయంత్రం అయ్యేటప్పటికి మామూలు ఉడుకు దిగట్లేదండి. అసలు డాబాలో ఉన్న వాళ్ళకి మహా కష్టం. చక్కగా ఇలాంటప్పుడే తెలుస్తుంది పెంకిటేళ్ళు విలువ, తాటాకులు విలువ ఎండాకాలమే తెలుస్తుంది అంటారు కదా, అలా ఉంది. డాబాలు అంటాం కానీ వేడి తట్టుకోలేకపోతున్నాం. ఎంతసేపు అని ఏసీలో ఉంటారండి, ఏసీ ఉన్నా కానీ. ఇదిగోండి పచ్చడంతా కూడా ఇందులో వేసేస్తున్నాను. గ్రేవీ బాగానే వస్తుందండి ఇది. మనం ఏంటంటే తడి లేకుండా జాగ్రత్తగా చూసుకుంటే చాలు. పచ్చడి తీసుకునేటప్పుడు కొంచెం ఆ చేత్తోటి ఈ చేత్తోటి కాకుండా తీసుకుంటే సంవత్సరమైనా కానీ అలాగే ఉంటాయి. నాకు అసలు పచ్చళ్ళు అంటూ 4-3 సంవత్సరాలైనా అలాగే ఉంటాయి పచ్చళ్ళు. అస్సలు చెక్కు చెదరు. కలర్ చేంజ్ అవుతుందేమో కానీ బయట పెట్టిన ఏ పచ్చడైనా కానీ బూజు రావడం కానీ అస్సలు ఉండదన్నమాట. అంత కేర్ఫుల్గా తీస్తామన్నమాట. అంత జాగ్రత్తగా చూసుకుంటాం. పచ్చళ్ళను కూడా వేరే ప్లేస్లో పెట్టి ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకోవడం అలాంటిది ఏం చెయ్యమండి. ఇదిగోండి కొంచెం నూనె పైన కూడా పోస్తున్నాను అంతే. ఇంకొంచెం పైకి ఎలాగో నూనె అది మనకి బెల్లం అది కరిగి ఉప్పు ఆవపిండి ముక్కలు అన్నీ నాని 3వ రోజున తింటే దీని టేస్ట్ తెలుస్తుంది. ఇదైనా సరే ఆవకైనా సరే అంతే అండి. ఇంకా నేను శుభ్రంగా చక్కగా కొంచెం తుడిసేసి ఒక క్లాత్ వేసి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను అనమాట. ఎరుపు చూస్తుంటే బెల ఉంది కదా, కారం మంచి ఘాటుగా ఉంది. పొద్దుట ఆవకాయ కలిపాను, ఇప్పుడు చేయమండుతుంది ఇప్పుడు మళ్ళీ ఆవకాయ. ఇంకా ఎక్కువసేపు ఉండలేను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. బాయ్ అండి.